హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అమావాస్య తర్వాత దేవుడి మందిరంలో మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి. ఈ వీడియో చూస్తూ నేను చెప్పే విషయాలు వింటూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనము శుక్రవారాలు కానీ శనివారాలు కానీ నేను చెప్పిన విధంగా పాటించినట్టయితే అమ్మవారు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళరండి. ఏదైనా మన ఇంట్లో డబ్బు నిలవలేదు అంటే అది మనం చేసుకున్న పనే అండి. అందుకే ఇప్పుడు నేను చెప్పే విషయాలకి స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరేనండి, విడిచిన బట్టలని అస్సలు వేసుకోకూడదండి, ధరించకూడదు. ఏదో కాసేపు వేసుకున్నాం కదా, మళ్ళీ వేసుకుంటే ఏమవుతుంది అని చాలా వరకు కూడా వేసుకుంటూ ఉంటారు. అలాంటివి అయితే అస్సలు చెయ్యకండి. ఎవరు పువ్వులు ఇచ్చినా గాజులు ఇచ్చినా ఎప్పుడే కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ కాదనకుండా తీసుకోవాలండి. అలాగే శుక్రవారము మెడలో నుంచి తాళి తీయడం కానీ పక్కన పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. చాలా వరకు స్నానానికి వెళ్ళినప్పుడు కూడా అండి చాలామంది తీస్తూ ఉంటారు. ఎందుకు తీస్తారో నాకైతే అర్థమే కాదు. ఆ తాళి ఏమడ్డొస్తుందో కూడా నాకు తెలియదండి. గుమ్మం ముందర వాకిలి ముందర అయితే శుభ్రంగా అంతా తుడుచుకొని ముగ్గు పెట్టుకోవడము. శుక్రవారం పూట కూడా గాజులు ఎప్పుడైనా అండి ప్లాస్టిక్వి ముత్తైదులు అస్సలు వేసుకోకూడదండి. ముత్తైదులు శుక్రవారం పూట నలుపు రంగు బట్టలు కూడా అస్సలు కట్టుకోకూడదు. అలాగే శుక్రవారం పూట మాంసాహారం మానేస్తే చాలా మంచిదండి. చాలా వరకు తినకుండా ఉంటారు, తినేవాళ్ళు కూడా మానేస్తే చాలా మంచిది. అలాగే పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఇవన్నీ కూడా శుక్రవారము ఎవ్వరు మన ఇంటికి వచ్చినా కూడా అస్సలు ఇవ్వకండి. శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే మనం అప్పు కూడా తెచ్చుకోకూడదండి. లక్ష్మీదేవిని అప్పు తెచ్చుకొని అప్పు ఇవ్వడము, మన ఇంట్లో నుంచి ఇచ్చేయడము శుక్రవారము అలా ఎప్పటికీ చెయ్యకండి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. మనమైతే తెచ్చుకోవచ్చండి. మనం ఇవ్వడం అనేది మంచిది కాదు. మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది. శుక్రవారం పూట ఆడవాళ్ళు ఏడ్చడం కానీ ఇలాంటివి అస్సలు చేయకండి. ఇంట్లో ఆర్చడము, ఏడ్చడము ఇవన్నీ కూడా. అలాగే చాలా వరకు కూడా బూజు దులపడం కూడా శుక్రవారం అప్పుడప్పుడు చేస్తూ ఉంటారండి. బూజు కూడా దులపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం రోజు అస్సలు ఆలస్యంగా నిద్ర లేవడము, లేటుగా అంటే ఎండబడిన తర్వాత లేటుగా లేవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఓకేనండి. ఆరోగ్యం బాగున్నప్పుడు కొద్దిగా తెల్లవారుజామున లేవడానికే ప్రయత్నించండి. అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదండి. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనము అస్సలు చేయకూడదండి. కొత్తది తెచ్చుకుంటాం కదా, పాతది ఏముంది అని చెప్పేసి పాతదాన్ని ఎక్కడైనా నీళ్ళల్లో వదిలిపెట్టడము ఇలా చేస్తూ ఉంటారు కదా. మరలా కొత్తది తెచ్చుకుంటాం కదా, ఏం కాదులే అని చెప్పేసి చాలామంది ఇలా చేస్తూ ఉంటారండి. ఇలా చేయడం ద్వారా కూడా అమ్మవారు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అస్సలు ఎప్పటికీ ఉండదండి. ఇలాంటివి కొన్ని తెలియక జరుగుతూ ఉంటాయో లేదంటే తెలిసి చేస్తారో ఇవన్నీ కూడా తెలియదు. కానీ ఇవైతే నేను చెప్పిన విషయాలు అయితే ఖచ్చితంగా పాటించండి. ఆ అమ్మవారు మన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళరండి. శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి. అలాగే చిరిగిపోయిన బట్టలు కూడా కట్టుకుంటూ ఉంటారండి. కొద్దిగానే చిరిగింది కదా అని చెప్పేసి కట్టుకొని అలాగే దీపారాధన చేయడము ఇలా చేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదండి. శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయటం కానీ ఇలాంటివి అస్సలు చేయకండి. శుక్రవారము లక్ష్మీదేవికి అలా ఉట్టి పడేలాగా రెడీ అవ్వాలండి. మనం కూడా చేతికి గాజులు వేసుకొని నిండుగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. లేదు అంటే చేతికి గాజులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. శుక్రవారం నాడు మామూలుగా అయితే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఏం చేయాలంటే కొన్ని పనులు చేయకూడనివి కూడా ఉంటాయండి.
శనివారం రోజు ఆడవాళ్ళైతే కొన్ని పనులు మానుకుంటే మంచిదండి. శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని మామూలుగా శనీశ్వరుడే చెడు చేసేవారికే చెడుగా, మంచి చేసేవారికి మంచిగా తను అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. శనివారం స్త్రీలైతే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడైతే చెప్తాను. శనివారము మన ఇంట్లోకి ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారండి. ఇలాంటివి ఉప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, నువ్వులు కానివ్వండి శనివారం రోజు మన ఇంట్లోకి అస్సలు తెచ్చుకోకూడదండి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేనండి. శనివారం రోజు చీపురుని కూడా అస్సలు తెచ్చుకోకూడదు. చీపురుని ఈశాన్యంలో కూడా ఉంచకూడదండి. ఆ రోజు ఎటువంటి నూనె అయినా కూడా అండి అస్సలు కొనకూడదు. శనివారం రోజైతే నూనెలు, ఉప్పులు ఇట్లాంటివి అయితే అస్సలు కొనకండి. శనివారము నూనె కొనుగోలు చేస్తే అప్పులకు లోన్ అవుతారండి. అప్పులకైతే ఖచ్చితంగా లోన్ అవుతారు. నూనె మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లోకి నూనె అనే వస్తువు శనివారం రోజు కొనకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇంకొన్ని విషయాలండి. శనివారం నాడు అంటే పత్తి ఉంటుంది కదా, పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది ఇలాంటి వస్తువులు కూడా కొనకూడదండి. అయితే కొంతమంది ఇళ్ళల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇలా శనివారం రోజు మాత్రమే ఇళ్ళల్లో పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు శనివారము ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల ఎంతో మంచి జరుగుతుందండి. అంటే వారంలో ఒక్కరోజు చేస్తూ ఉంటారు. ఆ వారంలో ఒక్కరోజైనా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు మనం పాటించినట్లయితే మన ఇంట్లో నుంచి ఆ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదండి. మనం చేసే కొన్ని పొరపాట్లకే అలా జరుగుతూ ఉంటుంది. కానీ మనము అవి గుర్తించమండి. మనం చేసే పొరపాట్లకే మన ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా గమనించరు. కొద్ది కాలము ఇలా గమనించుకుంటూ ఉన్నట్లయితే మనకే తేడా తెలుస్తుంది. మనం ఈ పనులు చేస్తున్నాము, చూద్దాము, కొద్దిగా మానుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లో కూడా మార్పు రావడం మనం గమనిస్తామండి. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా గమనిస్తూ పాటిస్తూ మనం చేసే పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే మన ఇంట్లో నుంచి ఆ అమ్మవారు ఎక్కడికి వెళ్ళరండి. మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. చెప్పాను కదా, ప్రతిరోజు కూడా ధూపం వేసుకుంటే చాలా మంచిది. సాంబ్రాణి ధూపం అయితే మరీ మంచిదండి. ఇప్పుడు ధూప్ కప్ నేను వెలిగించాను కదా, ఆ కప్పులో మనకి నిప్పు అలాగే ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత కూడా దాంట్లో సాంబ్రాణి వేశారంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.